అన్న శ్రీకాంత్ అన్న నువ్వే కానీ ఇన్స్టాగ్రామ్ లో 500 రూపాయలు పట్టు చీరలు అంటూ 99 చీరలు అంటూ నీకు చాలా వేలు చూసాను. హైదరాబాద్ నుంచి వచ్చినాను ఇప్పుడు. నాకు కూడా 500 రూపాయలు నాకు చీరలు ఇప్పిస్తా అన్న, పట్టు చీరలు 500 రూపాయలకి కావాలన్నా? 500 కావాలి. ఓకే అన్న, 500 లోపల ఇప్పిస్తా. నీకు ఏమైనా ఇబ్బందా అన్న? అంటే 500 తర్వాత 500 లోపలనే 500 లోపలే నేను నీకు ఇప్పిస్తాను అన్న. అందులో కూడా ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఈ సారీ పర్టికులర్ సారీ ప్రైస్ కావాలన్న చెప్పి 350 అసలుకే ఉండదు అన్న. 350 అయితే ఉండదన్న, 252 రూపాయలు అన్న. 252 రూపాయలు 252 రూపాయలకి నేను మీకు ఈ సారీ ఇస్తున్నాను అంటే ఇంకేం చెప్పాలన్న? మ్యానుఫ్యాక్చర్స్ అని ఇంకెలా ప్రూఫ్ చేయాలి చెప్పు. ఈ సారీ కూడా వచ్చేస్తే 275 రూపాయలు అన్న. చూడన్న సారీ చూడన్న, సారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి, బార్డర్ వచ్చేసి హెవీ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇవన్నీ బొటిక్ టేస్ట్ కలెక్షన్స్ అనమాట. ఈ రోజులో ఏంటంటే హెవీ వర్క్ ఉన్న చీరలు ఎవరు లైక్ చేయట్లేదు, కాబట్టి వాళ్ళ కోసం లైట్ వెయిట్ లోని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ లోని ఎంత బాగుందంటే మొత్తం కలంకారీ అన్న. ఇది చెప్పాలంటే అన్న ఈ రోజులో ఏంటంటే మార్జిన్ అనేది కొద్దిగా అనుకూలంగానే పెట్టుకోవాలన్న. ఎందుకంటే మీరు 350 రూపాయలు చీర 700 అనేది మీరు పెట్టుకోలేరు. పెట్టుకున్నారంటే ఈ రోజుల్లో కస్టమర్స్ బాగా స్మార్ట్ అన్న. మార్కెట్లో రకరకాల షాప్స్కి వెళ్ళి 4-5 షాప్స్ తిరిగిన తర్వాత మీ షాప్కి వస్తారు, లేదా మీ ఇంట్లో బిజినెస్ చేస్తారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మీ సారీ అనేది 350ది 700 అవుతే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది అన్న. అందుకే చెప్తున్నాను 350 సారీ ఎప్పుడైనా సరే 500 వరకు అమ్ముకున్నా సరే 500లోని ఈజీగా మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ తీసి ఈజీగా 100 రూపాయలు మీరు లాభంలోనే ఉంటారనమాట. అన్న మ్యానుఫ్యాక్చర్స్ అంటే మినిమం 1,00,000 రూపాయల 1 కోటి రూపాయల డీల్ చేస్తారు అన్న. మినిమం ఇన్ని పీసులు తీసుకోవాలి, 1000 పీసులు 200 పీసులు. నువ్వు అట్నే చెప్తావా అన్న? లేదన్నా, మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు అక్కర్లేదు, కేవలం 50,000 ఇన్వెస్ట్ చేసుకొని మాతో కలిసి మీరు బిజినెస్ చేయొచ్చు అన్న. మెయిన్ ఏంటంటే అన్న ఇది బాటిక్ ప్రింట్ అన్న. బాటిక్ ప్రింట్ అనేది ఈ రోజులో ట్రెండింగ్ లో ఉందన్న. ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అనమాట. మీరు 1980s లో అయినా సరే ఇంకా 2026లో అయినా సరే ఈ ప్రింట్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఈ ప్రింట్ లో మెయిన్ ఏంటంటే అన్న మార్కెట్లో మీకు బార్డర్ రాదు. మేమేంటంటే మీకు 2 సైడ్ బార్డర్ ఇచ్చాం. ఎందుకంటే మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బార్డర్ లేని సారీస్ అనేవి వాళ్ళు యూజ్ చేయరు. ఈ రోజుల్లోని ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్కడైనా ఓపెన్ చేసినా సరే ఇవే సారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి అన్న. చూడన్న ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్. ఈ మొత్తం డిజైన్ చూడన్న, ఈ మొత్తం ప్రింట్ చూడన్న, కలంకారీ టైప్లోని 2 సైడ్ బార్డర్ అన్న. మెయిన్ ఏంటంటే అన్న మన ఆంధ్ర తెలంగాణలోని ఎప్పుడైనా సరే 2 సైడ్ బార్డర్ సారీస్ అనేవి బాగా రన్నింగ్లో ఉన్నాయి అనమాట. చూడన్న ఎంత బాగుంది. కలర్ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. లేదన్న, కలర్ టెస్ట్ అనేది మాది అవుతుందన్న. ఎప్పుడైతే సారీ ప్రిపేర్ అయిపోతుందో ప్రింటింగ్ అన్నీ ఓకే అవుతుందో మాది అనేది ఒక టీం ఉంది. వాళ్ళ దగ్గరికి మేము సారీ పెడతాం, వాళ్ళు కలర్ టెస్టింగ్ చేస్తారు, ఇంకా స్ట్రింకేజ్ టెస్ట్ చేస్తారు. అది అయ్యాక అక్కడ అప్రూవ్ అయ్యాక మా కౌంటర్కి వస్తుంది. కలర్ అనేది పోదన్నమాట. మార్కెట్లోకి వెళ్తే మీకు చిన్న సైజ్ సారీస్ ఇస్తారు, మాకంటే చౌక రేట్లోనే ఇస్తారు. నేను కాదనట్లేదు, ఎక్కడో అదే దొరుకుతుంది. కాకపోతే వాళ్ళు సైజులో చోరీ చేస్తారన్న. చిన్న సైజ్ ఇస్తారు, ఫ్యాబ్రిక్లో చోరీ చేస్తారు. ప్రింట్లోని ఇక్కడ మీకు ఒక 10 బుట్టీస్ వస్తే వాళ్ళు ప్రింట్లోని 5 బుట్టీస్ పెడతారు. వర్కింగ్ తగ్గుతుంది, కాస్టింగ్ తగ్గుతుంది, వాళ్ళు మీకు చౌక రేట్లో ఇచ్చేస్తారు. మెయిన్ ఏంటంటే అన్న మ్యానుఫ్యాక్చర్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మ్యానుఫ్యాక్చర్స్ అనేవి అన్న మెయిన్ అనేది ప్రైస్ రేంజ్లోనే మీకు అర్థమైపోద్ది. మేము ఏ ప్రైస్లో ఇస్తున్నామో మార్కెట్కి వెళ్తే ఇదే సారీ మీకు 350 రూపీస్ సారీ అన్నాను కదా, 350 రూపీస్ సారీ మార్కెట్కి వెళ్తే ఏమీ కాకపోయినా హోల్సేలర్స్ దగ్గర అయితే 500 వరకు దొరుకుతుంది అన్న. మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఎప్పుడైనా సరే మీకు చవక రేట్లోనే దొరుకుతాయి. కలంకారీలోని ఓర్లీ ప్రింట్ అంటారు, ఎంత బాగుందంటే ఇంకా సూపర్ అనమాట. ఇంత తిక్కు ప్రింట్ 350 రూపాయల లోపల ఎట్లా వచ్చిందన్న? చెప్తున్నాం కదన్నా, నిజం చెప్తున్నాం అన్న. మేము అనేది మ్యానుఫ్యాక్చర్స్ అన్న, ఇదే సారీస్ అన్న. నిజం చెప్తున్నాం. తెలంగాణ ఆంధ్ర హోల్సేలర్స్ దగ్గర నుంచి ఒకసారి మీరు కనుక్కోండి మీ మార్కెట్లోని ఇవే సారీస్ మీకు 500 600 చెప్తారన్న. హోల్సేల్ అమ్ముతూ ఉంటారు, అది కూడా హోల్సేల్ అమ్ముతూ ఉంటారు. మేము మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లోని 350 రూపాయల లోపలే నేను మీకు ఇస్తున్నామన్నా. ఇంకేం చెప్పాలి చెప్పు. డోలా సిల్క్ లోనే ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ అన్న. ఫ్లోరల్ ప్రింట్ లోని పింక్ కలర్ మన దగ్గర సెట్కి వచ్చేస్తానా 4-5 పీసెస్ సెట్ వస్తుంది. సెట్లోని ఇంకా ఒకటికి మించిన ఇంకో కలర్ అనమాట. చూడొచ్చు నువ్వు. ఈ మధ్యలో ఏమైందంటే అన్న నువ్వు చూడొచ్చు అన్న కొద్దిగా వర్క్ ఉందన్నమాట. ఇందులో చూడొచ్చు నువ్వు గోల్డెన్ కలర్ థ్రెడ్లోని ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్. మెయిన్ ఏంటంటే ఇందులోని 2 సైడ్ బార్డర్ వచ్చిందనమాట. సూపర్ ఉంటుంది ఈ ఆర్టికల్ అన్న. నువ్వే కాదన్న, చాలా మంది వీళ్ళు ఎట్లయితే చెప్తూ ఉంటారు 300 రూపాయలు 200 రూపాయలు అంతెందుకన్నా 150 రూపాయలు కూడా చెప్తా ఉంటారు. చాలా మంది నేననే కదా ఇవ్వాలి నంబర్. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు 350కి ఇస్తాను ఇట్లా ప్రూవ్ చేస్తావు అన్న. 350కి ఇస్తున్నానన్న. మెయిన్ ఏంటంటే అన్న మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీ నంబర్కి ఇప్పుడే పెట్టండి. వాళ్ళు కూడా దీని ప్రైస్ 350 రూపాయల లోపలే చెప్తారన్న. ఇంకేం చెప్పాలి చెప్పు. అంటే 350 ఒక్కటిస్తావా? ఒక్కటైతే ఉండదన్న. ఏదైనా సరే సెట్ తీసుకోవాలన్నా. బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదా మీద ఆల్రెడీ బిజినెస్ ఉంది, మా దగ్గర నుంచి మాల్ పట్టుకెళ్ళాలనుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో అయితే మాతో కలిసి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చన్నా. అని ప్రింట్ చూస్తుంటే ప్రింట్కే 300 రూపాయలు ఖర్చు అయ్యేటట్టు నువ్వు 300 రూపాయలు చీరనే ఇస్తాను ఎట్లా ఇస్తాను అన్న? అసలు చెప్తున్నాను కదన్నా, మేము అనేది మ్యానుఫ్యాక్చర్స్ అన్న.
మాది అనేది ఒక టీం ఉందన్న. సారీస్ అనేది స్వయంగా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే హోల్సేలర్స్ డీలర్స్ దగ్గర థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ దగ్గర తీసుకునే బదులు డైరెక్ట్గా ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచి తీసుకున్నారంటే మీకు అనేది చవక రేట్లో పడుతుంది. మీరు మార్జిన్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మీ కస్టమర్కి అమ్ముకోవచ్చు అనమాట. అదనేది మెయిన్ పాయింట్. అన్న మ్యానుఫ్యాక్చర్స్ అంటే మినిమం ₹1,00,000 ₹1,00,00,000 డీల్ చేస్తారు అన్న. మినిమం ఇన్ని పీసులు తీసుకోవాలి, 1000 పీసులు 200 పీసులు. నువ్వు అట్నే చెప్తావా అన్న? లేదన్నా, మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు అక్కర్లేదు, కేవలం 50,000 ఇన్వెస్ట్ చేసుకొని అయినా మాతో కలిసి మీరు బిజినెస్ చేయొచ్చు అన్న. మెయిన్ ఏంటంటే అన్న, ఈ శారీలోని బ్లౌజ్ పీస్ కూడా సూపర్గా ఉంటుంది అన్న. బ్లౌజ్ పీస్ కూడా చూడొచ్చు, కొంగు కూడా చూడొచ్చు, ఎంత బాగుందంటే సూపర్గా ఉంటుంది. ఏదైనా సరే అన్న మన దగ్గర శారీకి వచ్చేస్తే 630 మీటర్ కట్ అనేది వస్తుంది అన్న. రేట్ చెప్తాను, ప్రింట్ చెప్తాను, కానీ క్లాత్ ఏంటన్న? క్లాత్ ఇంపార్టెంట్ గా. క్లాత్ అనేది అన్న మన దగ్గరకు వచ్చేస్తే కాటన్ సిల్క్ లో క్లాత్ అనమాట. ఇవన్నీ కాటన్ సిల్క్ లోనే క్లాత్ అనమాట. మీరు ప్యూర్ సిల్క్ కావాలా అంటే మీకు 500లోనే నేను మీకు ప్యూర్ సిల్క్ ఇచ్చేస్తానన్న. ఏ ఆర్టికల్ అయినా సరే అన్న ఒకసారి నచ్చిందంటే ఏం చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేస్తాను, ఆ నంబర్కి కాంటాక్ట్ అయిపోండి. ఈరోజే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు. ₹350 లోపల సాడీ అనమాట. దీని పర్టికులర్ ప్రైస్ చెప్పేస్తారు. ప్రైస్ చెప్పిన సెట్లో ఎన్ని పీసులు వస్తాయి, కలర్ కాంబినేషన్ అనేది మొత్తం అన్ని మీకు చెప్పేస్తారనమాట. అని ఇప్పుడు సూరత్కి వచ్చి ఒక 5 to 6 days అవుతుంది అన్న. ప్రతి ఒక్క వాళ్ళు చూసినా కూడా మ్యానుఫ్యాక్చర్ చెప్తూ ఉంటారు కదా. సో ఎవరు నిజమైన మ్యానుఫ్యాక్చర్, ఎవరు ట్రేడ్ అని నిజంగా ఎట్లా తెలుసుకోవాలన్నా? అన్న ఎలా తెలుసుకోవాలంటే మెయిన్ అనేది అన్న కలెక్షన్ అన్న. మీ దగ్గర ఎంత వెరైటీస్ ఉన్నాయి, మా దగ్గర అనేది అన్న ఇంకొప్పలు వెరైటీస్ అనమాట. ఇవే కాదన్న, మీకు ప్రీమియం రేంజ్లో సిల్క్ సారీస్ కావాలా, అవి కూడా ఉన్నాయి. ప్రీమియం ఫ్యాన్సీ సారీస్ కావాలా, ఇవి కూడా ఉన్నాయి. మీకు ఆర్గాంజాలో కావాలి, ఫెండీ ఫ్యాబ్రిక్లో కావాలి, జిమ్మీ చూలో కావాలి, హ్యాండ్ వర్క్లో కావాలంటే హ్యాండ్ వర్క్లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయన్న. ఇవన్నీ వచ్చేస్తే ఎవరి దగ్గర అయితే బొటిక్ ఉందో, బొటిక్ టేస్ట్ కలెక్షన్స్ అనేవి వాటి షాప్లో నడుస్తున్నాయో ఇవన్నీ పెట్టుకొని ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్న. లేదు మా దగ్గర కలంకారీ అనేది తక్కువ నడుస్తున్నాయన్న, ఫ్లోరల్ ప్రింట్లో కావాలా, చూడన్న ఫ్లోరల్ ప్రింట్లో ఆర్టికల్, ఇది కూడా మీరు పెట్టుకొని ఈజీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. సూపర్గా ఉంటాయి కలెక్షన్స్ అనేవి, ఒకటికి మించిన ఇంకో కలెక్షన్ అనమాట. ఇవి కూడా ఈజీగా పెట్టుకొని ఇంటి దగ్గర నుంచే మీరు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడండి. మీది అనేది ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్ వాళ్ళతో మాట్లాడి మీ చుట్టాలతో మాట్లాడి ఇంటి దగ్గర నుంచి ఒక బిజినెస్ చేయండి. వాళ్ళకి చెప్పండి బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను, మా దగ్గర తీసుకోండి, ఫ్యాక్టరీ రేట్లో నేను ఇస్తాను. మీది అనేది 40 to 50% మార్జిన్ పెట్టుకొని ఈజీగానే సేల్ చేయండి. మా దగ్గర కలెక్షన్స్ అనేవి అన్న ప్రతి వారంలోని చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటాను, ఒక డిజైన్లోనే మీరు క్వాంటిటీ అనేది పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే ఒక డిజైన్లో కొన్ని ఆర్టికల్స్ పెట్టుకో, ఒక 2-3 బండిల్స్ పెట్టుకొని వేరే ఆర్టికల్స్లో వేరే 2-3 బండిల్స్ పెట్టుకొని ఇలా మీరు రొటేషన్ చేసుకోండి. ప్రతి వారం మాదే కలెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. అదన్నీ కొన్ని ఏం చెప్పాలన్న, ఫస్ట్ నువ్వైతే ₹350 లోపల అన్నావు కానీ అప్పుడు నాకు నమ్మబుద్ధి కాలే అన్న. ఇప్పుడు నువ్వు నిజంగా 250, 275 నాకు నిజంగా ఇప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు. చెప్తున్నాను కదా అన్న, ఏదైనా సరే అన్న మెయిన్ అనేది ఈ రోజుల్లోని మార్జిన్ అనేది, ప్రైస్ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ అన్న. క్వాలిటీ బట్టి రేట్ ఉండాలన్నమాట దేనికైనా సరే. ఈ ఆర్టికల్ కూడా చూడన్న ఎంత బాగుందంటే ఈ రోజులో ట్రెండింగ్లో ఉన్నాయి అన్న ఈ ఆర్టికల్స్. బ్లౌజ్ పీస్ కూడా చూడన్న ఎంత సూపర్గా ఉందో. బ్లౌజ్ పీస్ కూడా సూపర్గా ఉంటుంది. ఏ ఆర్టికల్ అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్కి ఈరోజు కాంటాక్ట్ అయిపోండి, స్క్రీన్ షాట్ పెట్టండి, వాళ్ళని అడగండి, ప్రైస్ అడగండి. నేను చెప్పిన ప్రైజే వాళ్ళు మీకు చెప్తారు. నిజం చెప్తున్నాను. మన దగ్గరికి వచ్చేస్తే సెట్ ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సెట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఒక సెట్ అండి, ఇది ఫ్యాన్సీ సారీ సెట్. ఇలా మీకు ఇలా సెట్ వస్తుంది, 4 పీస్ 5 పీస్ సెట్ వస్తాయి. ఇందులో మీకు రకరకాల కలర్స్ వస్తాయి అనమాట. ఈ సెట్ అనేది పట్టుకెళ్ళాలి. మాతో కలిసి బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు అక్కర్లేదు, ఒక్క 50,000 పెట్టుకొని అయినా మాతో కలిసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకెందుకైతే ఆలస్యం, మా వీడియో ఒకవేళ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. ఎవరికైతే కొత్తగా బిజినెస్ చేయాలని ఉంది, లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంది, ఇలాంటి చవక రేట్ సారీస్ అనేవి వాళ్ళు వెతుకుతున్నారు, ప్యూర్ ఒక మ్యానుఫ్యాక్చర్స్ అనేది వెతుకుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.